మాజీ మంత్రి తెలుగుదేశం దివంగత నేత పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కనగానిపల్లి కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారంటూ శ్రీరామ్తో పాటు మరో 12 మందిపై ధర్మారం పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితం కేసు నమోదైంది. ఇవాళ ఉదయాన్నే అనంతపురంలోని సునీత నివాసంతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. మొదట రామగిరి మండలం వెంకటాపురంలో తనిఖీలు చేశారు. ఆ తర్వాత అనంతపురంలోని అరవింద నగర్లో సునీత నివాసానికి వచ్చారు. ఇంట్లో అణువణువు సోదా చేశాక శ్రీరామ్ అక్కడ లేరని నిర్ధారించుకున్నారు. అక్కడి నుంచి సునీత చిన్నాన నారాయణ చౌదరి నివాసానికి వెళ్లి తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాకే శ్రీరామ్ను అరెస్టు చేసేందుకు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఎమ్మెల్యే నివాసంలో సోదాలు చేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని పరిటాల సునీత అన్నారు. శాసనసభ్యత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ప్రస్తుతం అనంతపురంలో పరిస్థితి ఎలా ఉంది? పోలీసుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయా? రవీంద్ర, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ పై 2 రోజుల క్రితం ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కనగానపల్లి మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారంటూ శ్రీరామ్తో పాటు మరో 12 మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 4 రోజుల క్రితం నాగసముద్రం గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు వచ్చామని చెప్పే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ ఘటనలో 3 అప్పటికప్పుడే అరెస్ట్ చేసిన పోలీసులు 2 రోజుల క్రితం మీడియాకి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఈ శ్రీరామ్తో పాటు మొత్తం 12 మంది పైన అభియోగాలు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇవాళ తెల్లవారుజామున 4:30-5 గంటల సమయంలోనే రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల రవి సొంత ఊరు ఏదైతే ఉంది వెంకటాపురం, అక్కడికి వెళ్లారు పోలీసులు. తెల్లవారుజామునే అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించి శ్రీరామ్ అక్కడ లేదని నిర్ధారించుకున్న తర్వాత అనంతపురం వచ్చారు. అనంతపురం నగరంలో కూడా రవికి ఇల్లు ఉంది. ఇక్కడికి వచ్చి అరవింద నగర్ లోని ఆ నివాసంలో అనుమాను పోలీసులు తనిఖీలు చేశారు. మొత్తం ఏ గదిని కానీ ఏ మూలం కానీ వదిలిపెట్టకుండా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే ఈ పోలీసుల తనిఖీలపై ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంటంటే ఎమ్మెల్యేకు హోదాలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు ముందు సమాచారం తనిఖీలు చేస్తున్నప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉన్న నిబంధనల ప్రకారం పోలీసులు ఆ మేరకు వ్యవహరించలేదని చెప్పేసి ఆమె చెప్తున్నారు. అలాగే ఈ విషయం పైన శాసనసభాపతి నాదెళ్ల మనోహర్ కూడా తన ఫిర్యాదు చేసే ఆలోచనలు ఉన్నట్టు కూడా సునీత వెల్లడించారు. పోలీసులు సునీత ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం సునీత చిన్నాన నారాయణ చౌదరి నివాసానికి వెళ్ళారు. రామ్నగర్ లోని నారాయణ చౌదరి నివాసంలో కూడా దాదాపు 6 గంటల సేపు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూడా శ్రీరామ్ లేదని నిర్ధారించుకున్న తర్వాత వెనుదిరిగారు. అయితే శ్రీరామ్ కోసం పోలీసులు తనిఖీలు అయితే ఇంకా జిల్లా వ్యాప్తంగా వారి బంధువులలో కొనసాగించేందుకు పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ శ్రీరామ్ ఏదంటే కీలకమైనటువంటి కుట్రదారుడిగా పోలీసులు శ్రీరామ్ పేరును దీంట్లో చేర్చడంతో శ్రీరామ్ను పట్టుకునేందుకు పోలీసులు అయితే తన తనిఖీలను అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. రవీంద్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్.